ఒక్కసారన్నా వారు గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. నేను 95 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్లకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, విమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతో కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయిపోయారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. నేను జనము రావతో పడుతున్నారు. 2,500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి అది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలేవి, మా డిఏలేవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలేవి, 12 రైతు కుళ్ళకేవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి. ఒక్క పైసా. నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికారంలో పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడంటే బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. అన్ని ఆయన ఏం ఆడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అవగాహన అయితే ఆయనకు ముంగట ఇద్దరం కూడా టక్క విజిల్ లేగానే రెచ్చిపోయి మాట్లాడతానంటే చెప్పండి. మేవేరి ఓట్లు అక్కడిక్కడ వేసే అవకాశాలు ఉంటాయా? ఇలా బీసీ అని బీసీ నాయకుడు విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్లు ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపత్రం వాళ్ళే ఎదుగుతున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు.
ప్లస్ మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవాళ్ళు అందరూ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ అయి ఉన్నారు, విశ్వాసం ఉన్నోళ్ళు. అంటే వాళ్ళు ఏమంటారంటే రాహుల్ గాంధీ మహాదేవ్పూర్ అది బయట పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా మేము మరి వాళ్ళ ఎంపీ ఆయన మీద కూడా మేమే గెలుస్తున్నాం, ఏం తీసుకొడతామేది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో మేము 8 సీట్లు ఎట్లా గెలుస్తాం? 8 సీట్లు ఎట్లా గెలుస్తాం మేము? ఎమ్మెల్యేగా అధికారం మాదే వస్తుంది కదా. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తెలిస్తే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్లు వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోని గన్మెన్లు వేసుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ధన్యవాదాలు. నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్నా ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాఠీ చార్జి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు 7,000 వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు 7,000 కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్టాడుతున్నాం, నిరంతరం కొట్టాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి